లోకేష్ అత్యంత ప్రముఖమైనటువంటి సంస్థలతో పెట్టుబడుల గురించి చర్చించారు. అది అమెరికాలో కానీ కెనడాలో కానీ అన్నటువంటిది తన ప్రతినిధులు ఇస్తున్నటువంటి లెక్క. ఎన్విడియా ఏదైతే ఇప్పుడు ప్రత్యేకంగా సెమీ కండక్టర్ చిప్స్లో నెంబర్ 1 అయ్యి భారతదేశం యొక్క జీడిపి కంటే అతిపెద్దదైనటువంటి జీడిపి $5 ట్రిలియన్ వ్యాపారం నడుస్తుంది. అది వాళ్ళకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్మీర్ పురితో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించమని రిక్వెస్ట్ చేశారు. అట్లాగే భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కూడా అడిగారు. మరోప్పుడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతి మీద సమీక్షించారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి లోకేష్ కోరారు. అలాగే అడోబ్ సీఈఓ శంతను నారాయణన్తో కూడా భేటీ అయ్యారు. అడోబ్ జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయమని అడిగారు. అలాగే జూమ్ ప్రెసిడెంట్ శంకర్లింగంతో కూడా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి కోరారు. ఇది వరుసగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టమని కోరడం.